యూఎస్ఏ వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఏం తింటారు. మనమైతే ఏదో రకంగా ఇడ్లీ, దోశ, బోండా, పూరి ఇలాగ ఏదో ఒకటి పచ్చడి చక్కగా ఉంటే మేనేజ్ చేసేస్తాం. కానీ వీళ్ళేం తింటారు, అదే పెద్ద క్వశ్చన్ మార్క్ కింద ఉండేదండి. స్టార్టింగ్లో అయితే నాకేం తెలీదు వీళ్ళు ఏం తింటారని చెప్పేసి. బట్ గ్యాస్ స్టేషన్లో జాయిన్ అయిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే పొద్దున్నే ఒక డ్రింకు లేదా ప్రోటీన్ షేకు లేదా కేకులు ఇవి తినేస్తారండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద. లేదు వాళ్ళకి వేడివేడిగా తిందాము అని ఏమైనా అనిపిస్తే ఇదిగోండి, దీన్ని బిస్కెట్ అంటారు. బేసికల్లీ బిస్కెట్ అంటే మన దగ్గర చాలా గట్టిగా ఉంటుంది అండ్ గుడ్ డే బిస్కెట్లు అవి అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఇక్కడ బిస్కెట్ ఏంటంటే మెత్తగా ఉంటుంది. దీన్ని మైదా పిండితో చేస్తారు. బేసికల్లీ ఈజీగా చెప్పాలి అని అంటే మైసూర్ బోండాని నూనెలో వేసి వేపుతాం. వీళ్ళు అదే పిండిని తీసుకెళ్ళి అవెన్లో బేక్ చేస్తారు. ఆ వచ్చే ఫైనల్ ప్రోడక్ట్ బిస్కెట్ సేమ్ మైసూర్ బోండా టేస్ట్తోనే ఉంటుందండి. సో డైలీ ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళు దీన్ని ఆర్డర్ చేసుకొని తినేసి వెళ్ళిపోతారు. ఇది ఒక్కటి తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. ఇది వచ్చేసి సాసేజ్ ఎగ్ అండ్ చీజ్. మనం సాసేజ్ తినకూడదు కాబట్టి మనలాంటి వాళ్ళు అయితే చికెన్ తినుకోవచ్చు. థ్యాంక్ యూ.